అందరికీ నమస్కారం. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కి స్వాగతం. ఈరోజు మనం భారత డిఫెన్స్ సెక్టార్లో అత్యంత కీలకమైన కంపెనీల్లో ఒకటి భరత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బేల్ గురించి పూర్తి వివరంగా మాట్లాడుకుందాం. బేల్ కి బ్రేక్అవుట్ రాబోతోందా? 2025లో డిఫెన్స్ స్టాక్స్ మెగా ర్యాలీ జరగబోతుందా? 2026లో బేల్ భవితవ్యం ఎలా ఉంటుంది? చాలా క్లియర్గా వివరించబోతున్నాం. ప్రస్తుత పరిస్థితి: బేల్ ప్రస్తుతం స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది. గత కొంతకాలంగా స్టాక్ సైడ్వేస్ కదులుతున్న లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ చాలా పటిష్టంగా ఉంది. ఆర్డర్ బుక్ భారీగా పెరిగింది. డిఫెన్స్ డిమాండ్ రికార్డు స్థాయిలో ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా హెచ్చింది. పిఎస్యు సెంటిమెంట్ చాలా పాజిటివ్గా ఉంది. చార్ట్స్ ప్రకారం బేల్ సపోర్ట్ ని పర్ఫెక్ట్ గా హోల్డ్ చేస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో బ్రేక్అవుట్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. బేల్ యొక్క మెయిన్ స్ట్రెంగ్స్: భారీ ఆర్డర్ బుక్. ప్రస్తుతం బేల్ వద్ద 75,000 కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉంది. ఇది వచ్చే 3-4 సంవత్సరాల రెవెన్యూ ముందుగానే లాక్ అయిందని అర్థం. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ పుష్. భారత ప్రభుత్వం డిఫెన్స్ తయారీని భారతదేశంలోనే పెంచాలనే లక్ష్యం పెట్టుకోవడంతో బేల్కు నేరుగా ప్రయోజనం ఏర్పడింది. ఎక్స్పోర్ట్ పెరుగుదల. బేల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతోంది. రాడార్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రంగాల్లో ఆధిపత్యం. ఈ రంగాలలో బేల్కి దాదాపు మోనోపాలీ స్థాయి బలం ఉంది. 2025 డిఫెన్స్ మెగా ర్యాలీ ఎందుకు? పెద్ద బుల్లిష్ సిగ్నల్స్ ఉన్నాయి. 2025లో డిఫెన్స్ సెక్టార్పై భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ 2025 నుండి 26లో డిఫెన్స్ అలొకేషన్ పెరగొచ్చు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అప్గ్రేడ్స్. ప్రైవేటు, పిఎస్యు కలిసి భారీ ప్రాజెక్టులు. ఏఐ, డ్రోన్స్, స్పేస్ డిఫెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఫ్రెండ్లీ కంట్రీల నుంచి భారీ ఆర్డర్స్ వచ్చే అవకాశం. హాల్, బేల్, బీడీఎల్ లాంటి పిఎస్యు స్టాక్స్ స్ట్రక్చరల్ బుల్ రన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. బేల్ మాత్రం లో రిస్క్, స్టేబుల్ పిఎస్యు బుల్ స్టాక్. బేల్ ఫైనాన్షియల్స్ సింపుల్ గా చెప్పాలంటే: రెవెన్యూ ఏటా స్థిరంగా పెరుగుతుంది. ప్రాఫిట్ నమ్మదగిన స్థిరమైన పెరుగుదల. రోస్ పిఎస్యు కేటగిరీలో చాలా బాగున్నాయి. డెట్ దాదాపు శూన్యం. క్యాష్, మంచి రిజర్వులు. ఇది సేఫ్టీ కుషన్ కలిగించే కంపెనీ. 2026 ఫ్యూచర్ అవుట్లుక్. బేల్ కాంపౌండర్ అవుతుందా? 2026లో బేల్ కి పెద్ద అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేక రాడార్ ప్రాజెక్టులు. నేవీ, ఎయిర్ ఫోర్స్ అప్గ్రేడ్స్. ఎక్స్పోర్ట్స్ మరింత పెరిగే అవకాశం. ఏఐ ఆధారిత డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్స్. అందుకే అనేక విశ్లేషకులు బేల్ని దీర్ఘకాలిక కాంపౌండర్ స్టాక్ గా చూస్తున్నారు. రిస్కులు: పిఎస్యు సెంటిమెంట్ ఆధారంగా వచ్చే వోలాటిలిటీ. ఆర్డర్ ఎగ్జిక్యూషన్ లో ఆలస్యం అయితే ఇంపాక్ట్. గ్లోబల్ జియోపాలిటికల్ రిస్కులు. బడ్జెట్ తగ్గితే గ్రోత్ మందగించడం. రిస్కులు ఉన్న బేల్ లో రిస్క్ పిఎస్యు కేటగిరీలోనే ఉంటుంది. బేల్ బలమైన, స్థిరమైన భారత డిఫెన్స్ రంగంలో కీలక పిఎస్యు. స్టాక్ బ్రేక్అవుట్ ఫార్మేషన్ లో ఉంది. 2025 నుంచి 2026లో క్రొత్త లైఫ్ టైం హైలు వస్తే ఆశ్చర్యం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే బేల్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ స్టోరీ. This analysis is purely for educational purposes. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. మీ కోసం మేము డీప్ రీసెర్చ్ చేసి మార్కెట్ అప్డేట్స్, కంపెనీ డేటా మొత్తం చెక్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నాము. మా అనాలిసిస్ మీకు ఉపయోగపడింది అనిపిస్తే దయచేసి లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి.